సంతోష్ అండి, జేఎస్పీ ఉండే సీజీఎం సేల్స్ అండి నేను. సో మనకి ఫిబ్రవరి 1 నుంచి మీరు కేంద్ర ప్రభుత్వం మనకి బడ్జెట్ ప్రవేశపెడుతుంది. అవునండి. సో ఆటో సెక్టార్లో మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బడ్జెట్ విషయంలో? ఆటో సెక్టార్లో చేయగలిగింది చేయాల్సింది అంటే ఇన్పుట్ కాస్ట్ తగ్గించాలి. ఇన్పుట్ కాస్ట్ ఏమైనా తగ్గితే ప్రైజెస్ ఏమైనా తగ్గే అవకాశాలు ఉంటే బాగుంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మొన్న జిఎస్టీ తగ్గించారు కాబట్టి తగ్గించకపోవచ్చు అని అనుమానం. రా మెటీరియల్ కాస్ట్ పెరగడం, మార్జిన్స్ తగ్గడం వాటిపై ఏమంటారు? మార్జిన్స్ ఎలాగూ తగ్గాయండి. మార్జిన్స్ పెద్దగా పెరగలేదు. మార్జిన్స్ అయితే తగ్గే ఉన్నాయి. ఇంకా చూడాలి. ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏమి ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. పెరుగుతాయా తగ్గుతాయా అని ఏం చెప్పలేము. ఇంపోర్ట్ డ్యూటీ తగ్గిస్తుంది అనుకుంటున్నారా? ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించినా కానీ మేజర్గా ప్రీమియం కార్ సెగ్మెంట్కి ఇంపాక్ట్ ఉంటుందండి. హ్యుండైలో మాకు తగ్గితే పెద్ద వెహికల్ టూసాన్ అలాంటి వెహికల్స్లో మాకు ప్రైజెస్ తగ్గవచ్చు ఇంపోర్ట్ డ్యూటీ తగ్గిస్తే. ఈవీ వెహికల్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? ఈవీ వెహికల్లో జిఎస్టీ ఆల్రెడీ 5%లోనే ఉంది కాబట్టి గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చు అని అనుకుంటున్నామండి. పిఎం డ్రైవ్ కింద ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకు ఇన్సెంటివ్స్ పెంచితే ఏంటంటే ప్రొడక్షన్స్ బాగుంటాయండి. అది మంచి మూవ్ అవుతుంది. ఈవీ సెక్టార్ గురించి, గ్రీన్ రెవల్యూషన్ గురించి బాగుంటుంది. అది ఆటో రంగంలో R&D విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి సహకారం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? R&Dలో గవర్నమెంట్ సపోర్ట్స్ అయితే ఉన్నాయండి. స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో సపోర్ట్స్ ఉన్నాయి. మన దగ్గరే మా హుండై R&D వచ్చేసి ఇక్కడే గచ్చిబౌలిలోనే ఉంది. సపోర్ట్స్ అయితే బాగానే ఉన్నాయండి. రోడ్ ట్యాక్స్, లైఫ్ ట్యాక్స్ విషయంలో ఏమైనా చేంజెస్ రావాలంటారా? రోడ్ ట్యాక్స్, లైఫ్ ట్యాక్స్ విషయంలో ట్యాక్స్లు ఏమైనా తగ్గిస్తే ఇంకా బాగుంటుందని ఆలోచిస్తున్నామండి. కానీ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ రొటేషన్స్ దాన్ని చూసుకుంటే తగ్గించకపోవచ్చు అని అనుకుంటున్నామండి. తగ్గిస్తే బాగుంటుంది. నా పేరు శ్రీను నాయక్ అండి, జూబ్లీ హిల్స్ సేల్స్ మేనేజర్ ఇక్కడ నేను. సో మనకేంటంటే ఇప్పుడు రీసెంట్గా జిఎస్టీ ప్రైస్ అనేది తగ్గింది. అండ్ తగ్గడం వల్ల కూడా కస్టమర్స్ కూడా చాలా ఇంట్రెస్టెడ్ చూపిస్తున్నారు. వెహికల్స్ కూడా మంచిగా సేల్స్ కూడా అవుతున్నాయి. సో కమింగ్ మనకి ఫిబ్రవరిలో పెట్టే కేంద్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ పెడుతుందో అందులో మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే రోడ్ ట్యాక్స్ ఏదైతే సెంట్రల్లో ఇంప్లిమెంట్ అవుతుందో దాన్ని కంటిన్యూ చేసుకుంటూ అండ్ మనకి ఈవీ వెహికల్స్కి ఎటువంటి ట్యాక్స్ ఇంప్లిమెంట్ చేయకపోతే బాగుంటుంది. రోడ్ ట్యాక్స్ అనేది ఈవీ వెహికల్స్ పెట్టకూడదు. సో మనకి ఏంటంటే రోడ్ ట్యాక్స్ లేకపోవడం వల్ల కస్టమర్ కూడా ఈవీ వెహికల్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. దట్టు జిఎస్టీ కూడా ఆల్రెడీ 5% ఉంది, అది కంటిన్యూ అవుతుంది. సో దాన్ని ఇంప్లిమెంట్ ఫార్వర్డ్ చేస్తే బెటర్గా ఉంటుందని నా ఒపీనియన్ అండి. గవర్నమెంట్ రేపొద్దున ఏదైతే బడ్జెట్ ప్రవేశపెడుతుందో దాంట్లో హైబ్రిడ్ కార్స్ గురించి కొంచెం ఎక్కువ కన్సిడరేషన్ ఉంటే బాగుంటుంది. ప్రస్తుతానికి ఐ థింక్ ఢిల్లీ అట్ సైడ్ దే ఆర్ ఆల్రెడీ రెడ్యూసింగ్ ది రోడ్ ట్యాక్స్, దే ఆర్ నాట్ ఛార్జింగ్ ది రోడ్ ట్యాక్స్ దేర్. మన స్టేట్లో కూడా హైబ్రిడ్ వెహికల్స్కి బికాస్ టు ఎంకరేజ్ దట్ దే ఆర్ బెటర్ ఫ్యూయల్ ఎఫిషియంట్ అండ్ దే ఆర్ ఆల్సో ఏమంటారు మన ఎన్వైర్న్మెంట్కి కూడా దే సపోర్ట్ వెల్. సో హైబ్రిడ్ కార్స్కి ప్రైజెస్ రోడ్ ట్యాక్స్ తగ్గిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. సిమిలర్ టు న్యూఢిల్లీ. ఎలాగో పొల్యూషన్ అది కూడా న్యూఢిల్లీకి దగ్గరలోనే ఉన్నామనిపిస్తుంది. సో ఐ థింక్ ఎర్లీ ప్రికాషన్స్ ఆర్ బెటర్ ఐ థింక్.